హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. ఈరోజు ఆర్డర్ డిస్పాచ్ చేస్తున్నానండి. అలాగే మీకు మేకింగ్ వీడియో ఒకటి షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. బట్ థ్రెడ్డింగ్ అయితే చేసేసానండి. థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఐడియా వచ్చింది మేకింగ్ వీడియో చేద్దామని. సో గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చారు. సో అందువల్ల అనమాట గోల్డ్ ఆల్రెడీ చేసేసాను. పింక్ మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నాను. ఆల్రెడీ వైట్ స్టోన్స్ అతికించానండి. పింక్ కలర్ స్టోన్స్ మనం గమ్ పెట్టి కుందన్స్ పెట్టడమే అని అనుకుంటారు, కానీ దానికి కూడా కొంచెం మెజర్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి. వాటి షేప్ చెక్ చేసుకోవాలి, వాటి కలర్ చెక్ చేయాలి, అందులో షేడ్ వస్తుంది అవి కూడా చూడాలి. మొత్తం చూసుకొని చేస్తేనేనండి మనకి అవుట్పుట్ బాగా వస్తుంది. లేకపోతే ఒక్కొక్కటి ఒక్కోలా వస్తుంది, ఒక్కొక్క పిన్ను ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క స్టోన్ ఒకలా ఉంటుంది. సో మనం అవన్నీ చూసుకుని కంప్లీట్గా మంచిగా చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఒకటి మనకి కస్టమర్ చెప్పినట్టు పింక్ కలర్ దాని మీద పింక్ కలర్ కుందన్స్తో మనం వర్క్ చేస్తున్నాము. అక్కడక్కడ వైట్ కుందన్స్ కూడా నేను యూస్ చేశాను. మరీ పింక్ అయితే అందులో బాగుండదని చెప్పేసి సో మధ్యలో వైట్ కుందన్స్తో మనం ఇలా రౌండ్ షేప్లో పెట్టాము. మనకి పింక్ కలర్ కుందన్తో ఇలా మాకు ఒక లీవ్ టైప్లో ఒక ఆకులాగా దానికి పెట్టారనమాట కస్టమర్ మోడలు. సో ఆమె పెట్టిన మోడల్ వచ్చేసి మనకి బ్యాంగిల్ బిగ్ సైజ్లో ఉంది, కానీ ఆ కస్టమర్ మనకి ఈ బ్యాంగిల్ సైజ్ చాలని చెప్పారు. సో మనం దాని మీద అడ్జస్ట్ చేసి ఆమె చెప్పిన మోడలే మనం పెడుతున్నాము. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. అటువైపు అయిపోయిందండి. సేమ్ మెజర్మెంట్స్ చూసుకొని ఇటువైపు మనం చెక్ చేస్తున్నాము. ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని చూడండి బిగినర్స్కి. నేను కూడా కొంచెం బిగినర్నే, కాకపోతే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్న తర్వాతే నేను మీకు చూపిస్తున్నానండి. సగం సగం నాలెడ్జ్తో చూపించకూడదు కదా ఎవరికైనా. సో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన తర్వాతే చెప్పాలి అని చెప్పేసి నేను ఇప్పటిదాకా మీకు మేకింగ్ వీడియో అనేది షేర్ చేయలే. ఇప్పుడు ఓకే పెట్టొచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పెడుతున్నాను. ఒక్కసారి చూడండి, అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో ఒకసారి చూడండి. అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి వీడియో, మీకు కూడా ఉపయోగపడిద్దేమోనని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు యూజ్ అయితే ఓకే, బట్ ఒకసారి మీకు షేర్ చేద్దామని చెప్పి ఇది వీడియో తీసాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబరు నేను స్క్రీన్ మీద పెడతాను, దానికి మీరు వాట్సాప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతానండి. అది పింక్ కలర్ ఐ కుందన్స్ అలా షేప్స్లో పెడుతున్నాను. మనకి ఏమైనా సరే హెయిర్ క్లిప్స్ కానీ పిన్స్ కానీ ఏమైనా మనం ఇప్పుడు పైన పెట్టుకుంటాం కదా పోరీటైల్ చేసేయడానికి బ్యాండ్, ఆ బ్యాండ్స్ కూడా చేస్తానండి. ఆ హెయిర్ బ్యాండ్స్, టిక్ టాక్ పిన్స్, శారీ పిన్స్, ప్లస్ వచ్చేసి హెయిర్కి ఫుల్ పెట్టుకుంటాం కదా దా పిన్స్ కూడా చేస్తాను. ఒకసారి మీరు నాకు ఎలా చేయాలో మోడల్ నాకు మీరు వాట్సాప్ చేస్తే నేను అలాగే మీకు ప్రిపేర్ చేసి ఇస్తానండి. నిన్న తీసాను ఈ వీడియో, కానీ నిన్న పెట్టడం కుదరలేదండి. నిన్న ఒక పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వేరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, ఆ కస్టమర్ రా మెటీరియల్ కోసము బయటకు వెళ్ళాను. సో నిన్న అంతా బయట సరిపోయింది, నిన్న పెట్టలేకపోయాను వీడియో. నిన్న కూడా నేను వీడియో పెట్టలేదండి. ఇంకా నుంచి డైలీ 1 వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను, ఒక వీడియో అయినా కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. సేమ్ అలాగే ఇంకొక టైపు అటువైపు ఇటువైపు మనం సేమ్ మెజర్మెంట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ మధ్యలో మిడిల్లో మెజర్మెంట్స్ చూసుకుని అలా పెట్టాలి అండి. ఒకసారి చూడండి, మళ్ళీ క్లియర్గా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. వైట్ కుందన్స్ 1 బై 1 అలా మనం ఫస్ట్ పెట్టేసి ఫాస్ట్గా తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గమ్ము కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ పెట్టేసిన తర్వాత
అది రౌండ్గా వచ్చిందో లేకపోతే కొంచెం పక్కకున్నా కూడా మనం ఆ పిన్ ముక్కుతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదిగోండి, ఆ పిన్ ముక్కుతో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బల్క్లో కావాలన్నా కానీ సింగిల్ పీస్ కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి. లేదు మీకు అడ్రస్ కావాలన్నా కూడా నన్ను అడిగితే నేను చెప్తాను. మీకు అప్పుడు ఏ మోడల్ కావాలో వచ్చి మీరు తీసుకోవచ్చండి. అడ్రస్ చెప్తాను నేను. మీకు మోడల్ కావాలంటే మీరు చూసి, విజయవాడ వాళ్ళైతే మీరు వచ్చి చూసి తీసుకోవచ్చండి. మీరు మొబైల్లో చూస్తే మనకి వేరేలా కనిపిస్తాయేమో, మళ్ళీ మనం ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ వేరే కలర్ వస్తుందేమో అన్న భయం ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అలా ఉండదు. కొన్ని కలర్స్ అలానే ఉంటుందండి. మనకి పిక్చర్లో ఒక కలర్ కనిపిస్తుంది, మనకి బయట లైటింగ్లో ఒక కలర్ కనిపిస్తుంది, షాప్లో ఉన్నప్పుడు లైటింగ్స్లో ఒక కలర్ కనిపిస్తుంది. సో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా అలా డౌట్ ఉన్నవాళ్ళు నేను అడ్రస్ చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ వచ్చి మీరు చూసుకుని తీసుకోవచ్చు. మీ హ్యాండ్ సైజు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే నేను ఆ మోడల్ చేసి మీకు తీసుకొచ్చి హోమ్ డెలివరీ చేస్తాను మేడం. బ్యాంగిల్ మాత్రం అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీకు ఎండింగ్లో చూపిస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత మీకు వీడియో తీసి ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. ఆ క్లిప్లో చూడండి మీకు బ్యాంగిల్ ఎలా వచ్చింది అనేది మీకు అవుట్పుట్ తెలుస్తుంది. అలాగే గోల్డ్ కలర్ ఉన్నాయి కదా సైడ్ బ్యాంగిల్స్, అవి కూడా ఇదిగోండి ఇలా మనకి అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చింది మేడం. ఫైనల్గా మిడిల్లోనేమో పింక్, సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ విత్ గోల్డ్ కలర్ స్టోన్స్తో, గోల్డ్ విత్ వైట్ కలర్ స్టోన్స్తో మీకు ఇలా వీడియో ఇలా మ్యాచ్ చేశాను. మీరు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ బ్యాంగిల్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అదిగోండి ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. ఫుల్ బ్యాంగిల్స్ డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చింది. ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2-4 అండి మేడం. బ్యాంగిల్ సైజు 2-4 సైజులో ఈ బ్యాంగిల్స్ నేను చేసాను. థ్యాంక్స్ అండి.